దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి దర్యాప్తుల సంస్థలు కీలక సమాచారం ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి లిక్కర్ స్కామ్? అందులో కవిత పాత్ర ఏమిటి? 2021లో ఢిల్లీలోని ఆప్ సర్కార్ మద్యం అమ్మకాలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చింది. లిక్కర్ సేల్స్ ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేలా పాలసీ రూపొందించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవారెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు సౌత్ గ్రూప్ గా ఏర్పడి ఢిల్లీలో మద్యం అమ్మకాల టెండర్లు దక్కించుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నారు. ఇందుకోసం సౌత్ గ్రూప్ తరపున అభిషేక్ బోయినపల్లి, కవిత ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్, ముత్తా గౌతమ్ 100 కోట్ల ఆప్ నేతలకు చెల్లించినట్లు చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా సౌత్ గ్రూప్నకు లిక్కర్ విక్రయాల్లో 65% వాటాతో పాటు 9 లిక్కర్ జోన్లపై నియంత్రణ దక్కిందని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిబంధనలు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐను కోరారు. ఈ క్రమంలో ఆ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసింది. లిక్కర్ పాలసీ దర్యాప్తులో భాగంగా సీబీఐ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురిని అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టింది. కేసులో అప్రూవర్గా మారిన కవిత, పీఏ అశోక్ కౌశిక్తో కవితకు బినామీగా వ్యవహరించిన అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు ఆప్ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు అంగీకరించారు. ఆ తర్వాత అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా సైతం సీబీఐ, ఈడీలకు కీలక వివరాలు అందజేశారు. కవితతో సన్నిహిత సంబంధాలున్న అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన వివరాల ఆధారంగా కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ 2022 డిసెంబర్లో తొలిసారి కవితను ప్రశ్నించింది. అప్పట్లో కేసులో సాక్షిగా కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించింది. ఆ తర్వాత మరో 2 సార్లు సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా గత నెలలో సీబీఐ కవితను నిందితురాలిగా పేర్కొంటూ 41A నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ సంబంధించి దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై ఆమె గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారులు తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయడంతో పాటు మహిళలను ఇంటి వద్దే విచారణ జరపాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది.